హాయ్ అండి, నేనైతే పొలం దగ్గరికి వచ్చినాను. ఎందుకోసమో అంటే పిండి చల్లడం కోసం అయితే వచ్చినాను. పిండి అయితే చల్లుతున్నానండి. ఉదయాన్నే మంచు ఉంటుంది కాబట్టి మంచుకైతే చల్లకూడదు, అందుకనేసి ఎండకు వచ్చాను. ఎండ అయితే ఎలాగ వస్తుంది, ఫుల్గా చేస్తుంది, కళ్ళు తిరిగేస్తున్నాయి. పిండి అయితే 3 దప్ప అయితే వేస్తున్నామండి. అందరూ వచ్చేసి గుళిగిలు యూరియా కలిపి చల్లుతున్నారు. నేను మొన్న దపానే పీకనట్టులా కనిపించుంటే ముందు కొట్టేసి పీకనట్టుకైతే గుళికలు అయితే తెచ్చేసి చల్లేసాను. దానివల్ల నాకేమంత కనిపించలేదు పీకనట్టు. దాంతో నేనైతే తేలేదండి. కాకపోతే ఇక్కడ ఉంది కదండి, దిగో ఇలాగా నేనైతే చూసింది అయితే ఈ పొలంలో కదండి, ఇంకొక పొలంలో అమ్మ వాళ్ళ పొలంలో ఇలా అయితే ఇలా చుట్టూ ఎర్రగా అయిపోయి ఇదైతే బాగానే ఉందండి. కాకపోతే ఆ పొలంలో ఏమైందంటే ఇలా చుట్టూ ఎర్రగా అయిపోయి చాలా వరకు కర్రంతా అలాగే ఎర్రగా అయిపోయి కిందనే ఉండిపోయింది. ఇలా ఎవరన్నా ఒకటి ఎర్రనే పైన ఉంది. దాన్ని చూసేసి ఇలా ఉండడం వల్ల అడిగే గోమూరులోకి వెళ్ళి అడిగితే సత తక్కువ అయ్యి అలా అయిపోయిందమ్మా అన్నారు. అందుకోసం అనేసి ఏం వేయాలన్నా అంటే పాస్పేట్ చల్లండి సరిపోతుంది దాంట్లో కలిపి అంటే సరేలే అనేసి పాస్పేట్ అయితే తెచ్చానండి. నేనైతే ఇప్పుడు చాలా ఫస్ట్ టైం ఆ రకం పాస్పేట్ తేవడము. ఎప్పుడు తెచ్చినా 1800 1400 అలా ఉండేది. ఈసారి పాస్పేట్ ఎంతంటే 680 నిజంగా ఫస్ట్ టైం. నేను మాగాళ్ళ పైరు నుంచి కూడా అంత తక్కువ రేట్లో నేను తేవడం అదేనండి ఫస్ట్ టైము. అనుకుంటూనే ఉన్నాను, ఫస్ట్ టైం చూద్దాంలే అనుకున్నా. కాకపోతే ఏం జరిగిందో తెలుసా అసలు? ఏంటప్ప పాస్పేట్ గురించి ఇంత విచిత్రంగా చెప్తానా అనుకుంటున్నారా? నాకు ఈ చిత్రం అనుకుంటే ఇలా అనుకుంటే అలా అండి. కాకపోతే నాకు ఇది చిత్రమే ఫస్ట్ టైం అండి. చూడండి, ఆ పాస్పేట్ యూరియాలో కలిపి కలపకతలికే ఇలా నీళ్ళు అయిపోయింది. ఇలా కరిగిపోతుందండి. అసలు ఫుల్గా అయితే కరిగిపోయింది. యూరియా పాస్పేట్ 2 కరిగిపోతాయి. అందుకని గబగబా వచ్చి చల్లుతున్నా ఎండకి. లేదంటే కొంచెం చల్లబడినా కానీ చల్లుకునేదాన్ని. చల్లేదానికి అవ్వదు, ఇంకా అందుకే తొందరగా ముందు చల్లేయాలని వచ్చేసాను. కాకపోతే ఇది కువ్వులుగా ముద్దలుగా పడుతుంది. చూద్దాం, స్వయంగా దేవుడే. మనమైతే బాగుండాలని చేస్తున్నాం. తర్వాత ఎలా ఏం జరిగేది దేవుడు అంతే కదా. అంతేనండి, ఇదైతే మన మాగానండి. ఓకేనా? దేవుడు దేవాళ్ళు బాగుంది. ఇలాగే దేవుడు దేవాళ్ళు బాగుండి పందులు బాధ ఏ బాధ లేకుండా లక్షణంగా ఇంటికి చేరాలని కోరుకుంటున్నా. చూద్దాం పైన ఇంకా దేవుడి దయ. ఓకేనా? ఓకేనండి, బాయ్ బాయ్. పిండి అయితే ఇంకా ఉంది చల్లేది. బాయ్ బాయ్. మీరైతే ఇది వీడియో ఎందుకు చేశారంటే పాస్పేట్ గోతం కూడా చూపిస్తుంది చూడండి. ఈ గోతం ఉంది, పాస్పేట్ పేరు. ఓకేనా? ఆ పాస్పేట్ యూరియా 2 కలిపితేనేనండి నీళ్ళుగా అవుతుంది. మీరైతే నాకైతే తెలియకైతే ఇంటి దగ్గరే కలిపాను. ఇంటి దగ్గర కలపచ్చో కలపకూడదో నాకు తెలియదు. నేనైతే ఇంటి దగ్గరే కలపడం వల్ల నాదైతే కరిగిపోయింది. అది వేసుకుంటారో లేదో కూడా నాకు తెలీదు. ఓకేనా? వేసుకుంటారంటే ఉంటారులేండి, మళ్ళీ ఆ మాట అంటది. కానీ మీరైతే కలుపుకోవాలనుకుంటే ఆ పాస్పేట్ తెచ్చినప్పుడు యూరియాలో ఇంటి దగ్గర అయితే కలుపుకోకండి, చల్లే ముందే కలుపుకొని చల్లేసుకోండి. మనం కలిపేటప్పుడే ఆల్మోస్ట్ కరిగిపోతుంది కాబట్టి పొలం దగ్గర తెచ్చుకొని కలుపుకొని చల్లుకుంటేనే ఇంకా మేలు అనుకుంటున్నా. నా అలా మిస్టేక్ చేయకూడదనే చెప్తున్నాను. ఓకేనా? పొలం దగ్గరికి తెచ్చుకొని అయితే ఆల్మోస్ట్ ట్రై చేయండి. ఇంటి దగ్గర అయితే కలుపుకోకండి. ఓకేనా? కరిగిపోతే చల్లాలంటే కష్టంగా ఉంటుంది. చేతులంతా ముద్దగా అవుతాయి. కొంతమంది ఎలర్జీలు ఉంటాయి కదా, నా తోడు వాళ్ళకి ఎలర్జీ ఎక్కువైపోతుంది. అది. ఓకేనండి, బాయ్ బాయ్. చేతి బాగా ఇరుకుతుందండి చర్మంలో. ఇన్ని రోజుల నుంచి చల్లాను కానీ ఇది చల్లినప్పుడు చేతులలోకి ఇంకినట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకనే మీకు అందరికీ చెప్పాలనిపించి చెప్తున్నా. ఈ మిస్టేక్ అయితే మీరు ఎవరు చేయకండి. ఈ పాస్పేట్ యూరియా కలిపి చల్లాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొలం దగ్గరికి తెచ్చుకొని కలిపి చల్లుకోండి, లేదంటే కష్టం. ఓకేనా? బాయ్ బాయ్.